నువ్వు ఇక్కడున్నావు సుబ్బు, నేను మీ ఇంటికే వెళ్తున్నాను. పద వెళ్దాం. హే, అన్నా వదిలని రాత్రి వచ్చారు. ఇంటికెళ్తే ప్రమాదం. అయినా పెద్ద జేమ్స్ బాండ్ లా విక్రమ్ డెన్కి వెళ్ళి చించేస్తానన్నావు. ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావు? అడ్రస్ లేవు. విక్రమ్ డెన్కి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుని నిన్న రాత్రి తప్పించుకొచ్చాను సుబ్బు. మీరు ఊహించినట్టుగానే సాగర్ని విక్రమ్ బంధించాడు. అంతేకాదు, అమృత గారి నాయన కృష్ణమూర్తిని కూడా విక్రమే కిడ్నాప్ చేశాడు. ముందు ఈ విషయం అర్జెంటుగా అమృతకి చెప్పాలి. ఏంటి వెంకయ్య నువ్వు చెప్పేది? అమృత కోసం వెళ్ళిన సాగర్ని ఆ విక్రమ్ గాడు కిడ్నాప్ చేసి బంధించాడంటే ఒక రీజన్ ఉంది. కానీ కృష్ణమూర్తి అంకుల్ని కిడ్నాప్ చేసి బంధించాల్సిన అవసరం ఏముంది? ఏ రకంగానూ అమృతకి కృష్ణమూర్తి అంకుల్ సపోర్ట్గా ఉండడు. పైగా తండ్రి కూతుర్ని అసహించుకుంటాడు కదా. కానీ కృష్ణమూర్తి అంకుల్ని ఎందుకు కిడ్నాప్ చేసి బంధించుంటాడు? మాకు పెద్ద సమస్య వచ్చి పడిందమ్మా. అది అమృత ద్వారానే పరిష్కారం అవుతుంది. అది ఎక్కడుందో చెప్పమ్మా. ఇదంతా ఒక రకంగా ఆయన కోసమే. ప్లీజ్ చెప్పక్క. ఓ మై గాడ్, తల్లి కూతురు నా దగ్గరకు వచ్చింది కూతురు మీద ప్రేమతో కాదనమాట. భర్త కోసం కూతురు జీవితం బలైపోయినా పర్వాలేదనుకుంటున్నారు. ముందు అమృత ఎక్కడుందో చెప్పు. తనను బయట ఎక్కడ తిరగొద్దని చెప్పాలి. తండ్రిని కూడా కిడ్నాప్ చేశాడని చెప్పాలి. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎంత దారుణం! ఎంతసేపు అమృత ఎక్కడుందని అడిగారే తప్ప అసలు విషయం చెప్పకుండా దాచారు. ఏమైంది సుబ్బు? వెంగయ్య, నేను ఊహించింది కరెక్టే. అమృతకి వాళ్ళ నానంటే ప్రాణం. దానికి ఈ విషయం తెలిస్తే ఎవరి మాట వినదు. నేరుగా విక్రమ్కి లొంగిపోయి వాళ్ళ నాన్నని విడిపిస్తుంది. అందుకే విక్రమ్ ఈ ప్లాన్ వేశాడు. అయ్యో, ఆ విక్రమ్ పెద్ద రౌడీ, అంతకుడు. అమృత కోసం ఎంతమంది వచ్చినా అందరినీ బంధిస్తానంటున్నాడు సుబ్బు. అమ్ము, ఇలాంటి ప్లాన్ ఏదో ఉంటుందని ఊహించే లక్ష్మి అంటే అమృత గురించి ఎంత ఏడ్చి మొత్తుకున్నా నా దగ్గర లేదని అబద్ధం చెప్పి పంపించాను. ఫోన్లే సుబ్బు, అమృత నీ దగ్గరన్నా సేఫ్గా ఉంది కదా, నాకది చాలు. వెంగి, అమృత నా దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళింది సుబ్బు? అది జరిగింది. అయ్యో, ఇన్ని రోజులు కష్టపడి అమృతను కాపాడుకుంటూ వచ్చాం. ఛా, లాస్ట్ మినిట్లో బ్యాడ్ లక్ సుబ్బు. ఇప్పుడు అమృత పరిస్థితి ఏంటి? అమృత అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే. గంగాధరం అంకుల్ దగ్గరికి వెళ్ళి తన సమస్యలు చెప్పుకోవాలి. ఈలోపు కృష్ణమూర్తి అంకుల్ విక్రమ్ చెరలో ఉన్నారని అమృతకి తెలియకూడదు. సుబ్బు, గంగాధరం గారి దగ్గరికి అమృతకు సపోర్టుగా మనం కూడా వెళదామా? అమ్మో వద్దు వెంగయ్య. ఏ, ఎందుకొద్దు? ఎందుకు అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు బయలుదేరు. వదిన చూసిందంటే కనీసం మనం ఇలా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా రూమ్లో పెట్టి తాళం వేస్తుంది. సరే, బాయ్ సుబ్బు. బాయ్ వెంగి. అమృత, నన్ను క్షమించు. కరెక్ట్గా నీకు సహాయం చేయాల్సిన సమయంలో నువ్వు దూరం అయిపోయావు. ఇన్ని రోజులు నిన్ను దురదృష్టం వెంటాడుతూ వస్తోంది. కనీసం ఈ రోజైనా అదృష్టం తోడుగా వచ్చి నీకు జరిగిన అన్యాయం గంగాధరం అంకుల్కి తెలిసేలా చేస్తే చాలు. ఈరోజు ఎలాగైనా గంగాధర్ అంకుల్ని కలవాలి. ఆయనకు అన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ మాట్లాడండి మేడం. ఎవరమ్మా నువ్వు? గంగాధరం గారిని కలవడానికి వచ్చానండి. నా పేరు అమృత. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ తీసుకున్నానండి. అపాయింట్మెంట్ ఉంటే సాయంత్రం రండి. లేదండి, నేను ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటమ్మా నువ్వు చెప్తే అర్థం కదా? ఆయన ఇంట్లో లేరమ్మా. లేకపోతే ఇక్కడ ఎక్కడైనా వెయిట్ చేస్తాను. ఇక్కడ వెయిట్ చేయడానికి కుదరదమ్మా. ముందు మీరు వెళ్ళండి. అది కాదండి. అరే చెప్పేది మీకు, వెళ్ళండి అమ్మా.
ఒక్కసారి గంగాధర అంకుల్ కలవాలి, మీకు దండం అరే పెడతానండి. చెప్పేది మీకే, వెళ్ళండమ్మా. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ఆయన వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. కుదరదమ్మా, చెప్తుంటే నీకు కదా, వెళ్ళు. సెక్యూరిటీ, చూడండి మేడం, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. దాని లోపలికి పంపించు. ఓకే మేడం, వెళ్ళమ్మా. రేణుక, బావున్నావా? ఏంటిలా వచ్చావు? అంకుల్ని కలుద్దామని వచ్చాను. ఓ, డాడీని కలవాలని అపాయింట్మెంట్ తీసుకుంది నువ్వేనా? అవును. మా డాడీతో నువ్వు మాట్లాడడం కాదు గాని నీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇవాళ దొరికావు. అసలేంటి నీ బాధ? ఏంటి మాట్లాడవు? చెప్పు. రేణుక, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. పైగా నన్ను అపార్థం చేసుకుంటా. నీతో తర్వాత మాట్లాడతాను, ముందు అంకుల్తో మాట్లాడాలి. చూడు, నువ్వు ఏం మాట్లాడడానికి వచ్చావో, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. డాడీకి వికాస్ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయన్ని తప్పుదారి పట్టించి నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చావు. రేణుక ప్లీజ్, అంకుల్తో మాట్లాడాక నీతో అన్ని విషయాలు మాట్లాడతాను. అంతవరకు ఓపిక పట్టు. ఏంటే ఓపిక పట్టేది? ఇన్ని రోజులు ఆ తింగరబుజ్జిని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకున్నావు. డాడీ దృష్టిలో వికాస్ని చీటరని క్రియేట్ చేశావు. క్షణక్షణం నన్ను నీడలా వెంటాడుతూ అవుట్ హౌస్లో ఉన్నాను, అక్కడున్నాను, ఇక్కడున్నాను అని నన్ను టార్చర్ పెట్టావు. ఇప్పుడు సుబ్బలక్ష్మి వల్ల కాలేదని డైరెక్ట్గా నువ్వే వచ్చావా? రేణుక, ఆవేశపడుకు. జరిగిందంతా అంకుల్కి చెప్దామని వచ్చాను, కానీ నువ్వు ఉంటావని నేను అనుకోలేదు. నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఊహించలేదు. నువ్వు డాడీతో ఏం చెప్పాలని వచ్చావో ఇప్పుడు నాకు చెప్పు. కాలేజ్ డేస్ నుంచి నేను వికాస్ ప్రేమించుకుంటున్నావని నీకు తెలిసి కూడా నీకు వికాస్కి మధ్య ఏదో సంబంధం ఉందని సిగ్గు లేకుండా ఎందుకు చెప్పుకుంటున్నావు? హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరితోనో లేచిపోయిన దానివి నీ మా నాన్న నువ్వు బతక్క నా వికాస్తో నీకేంటి పని? నీ స్నేహం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయి నుంచి నీ ప్రవర్తన అసహించుకునే స్థాయి వరకు నిన్ను నువ్వే దిగజార్చుకున్నావు. ఆ రోజు హాస్టల్లో నువ్వు లేచిపోయిన రోజే నా మనసులో ఉన్న నీ స్నేహాన్ని తెంచుకున్నాను. అమ్మా నాన్నలతో చీకొట్టించుకున్నావు, బరి తెగించి తిరుగుతున్నావు. నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ గురించి బయట అందరూ అసహించుకుంటున్నారు. అయినా అవన్నీ నాకు అనవసరం. కానీ నా వికాస్తో నీకేదో సంబంధం ఉందని ఆ సుబ్బలక్ష్మితో పుకార్లు పొట్టించి నన్ను హర్ట్ చేశావు. అది
అది నేను సహించలేకపోతున్నాను. అసలు వికాస్ మీద నీకేంటి అంత ఇంట్రెస్ట్? ప్రపంచంలో ఇంతమంది మగాళ్ళుండగా నా వికాస్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? వికాస్తో డాడీ పెళ్లికి ఒప్పుకోకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసి డాడీని పెళ్లికి ఒప్పించాను. అలాంటి టైంలో మళ్ళీ నువ్వు ప్రత్యక్షమై నా పెళ్లి ఆపాలని దారుణమైన ప్రయత్నం చేస్తున్నావు. నాకెందుకే ద్రోహం చేయాలనుకుంటున్నావు? వికాస్ని పెళ్లి చేసుకోవడం నా డ్రీమ్. ఆ డ్రీమ్ని నిజం కాకుండా క్షణక్షణం అడ్డుపడి ఎందుకు స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీకు డబ్బెంత కావాలో అడుగు. కుక్కకి బిస్కెట్లు విసిరేసినట్టు ఎడం చేత్తో విసిరేస్తాను. ఉద్యోగం కావాలని అడుగు, చిటికలో ఇప్పిస్తాను. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో, ఏం కావాలనుకుంటున్నావో అన్నీ అడుగు. ఒక్క వికాస్ని తప్ప. వికాస్ని అడిగావో నీ ప్రాణం తీస్తాను. కమాన్, టెల్ మీ వాట్ యు వాంట్. ఏం కావాలి? టెల్ మీ బ్లడీ బెగ్గర్. ఒక్క 10 నిమిషాలు నీ స్వచ్ఛమైన స్నేహం కావాలి రేణుక. ఇస్తావా? హాస్టల్లో ఉన్నప్పుడు అభిమానంతో, ఆత్మీయతతో, ఆప్యాయంగా, ఎలాంటి కల్మషం లేకుండా నాతో కలిసి తిరిగేదానివి. ఇప్పుడు అదే మనసుతో ఈరోజు నేను చెప్పింది వినాలి. వింటావా రేణుక? సరే, వింటాను. నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావో ఇప్పుడే చెప్పు. ఈరోజే నీ సమస్యకి నా సమస్యకి పరిష్కారం తేలాలి. చెప్తాను. ఇన్ని రోజులు నీకు తెలియని, నువ్వు తెలుసుకోలేని నా కథ చెప్తాను. నా సమస్యకి పరిష్కారం అమ్మా నాన్న చేతిలో లేదు. పోలీసులు, కోర్టులు తేల్చలేవు. అసలు అంకుల్కి చెప్పి న్యాయం చేయమని అడుగుదామని వచ్చాను. కానీ నువ్వే కరెక్ట్. అసలు చెప్పాల్సింది నీకే. ఇది నువ్వో నేను తేల్చుకోవాల్సిన సమస్య. ఇక్కడ దోషిని, నిర్దోషిని నేనే. కనుక తీర్పు నువ్వే చెప్పాలి. అసలు ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్తాను. మన హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు వికాస్ నీ డబ్బు కోసం ఆశపడి నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ నువ్వు చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి వద్దన్నావు. ఈలోపు మీ నాన్న నీకు ఇంకొకరితో పెళ్లి చేస్తారేమో అని డౌట్ పడి ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని వికాస్ ఆశపడ్డాడు. సడన్ గా సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నా తలరాత అక్కడి నుంచి మారింది. నువ్వు ఢిల్లీ వెళ్లేలోపు ఎట్టి పరిస్థితిలోనూ నిన్నెలాగైనా పెళ్లి చేసుకోవాలని వికాస్ ప్లాన్ వేశాడు. ఒకరోజు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాల్సిన వాళ్ళు నేనే నువ్వనుకుని పొరపాటు పడి నన్ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అమ్మ, నాన్న, స్నేహితులు అందరూ నేను సాగర్తో లేచిపోయినని నా మీద నింద వేశారు. అనరాని మాటలు అన్నారు. ఆ రోజు నుంచి ఒంటరిగా తెక్కలేని దానిలా రోడ్డు మీద పడ్డాను. చచ్చిపోదామనుకున్నాను. ఆ సమయంలోనే సాగర్ నన్ను కాపాడాడు. అలా నేను వికాస్ అవుట్ హౌస్ లో చేరాను. సుబ్బలక్ష్మి నన్ను అవుట్ హౌస్ లో చూసి నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ నువ్వు నమ్మలేదు. సరే, ఎలాగైనా నా మీద పట్టు నిందని చెరిపేసుకోవాలి. బాగా చదివి అమ్మా నాన్నకు దగ్గర అవ్వాలి. నేను ఏ తప్పు చేయలేదని
సమయంలో వికాస్ ఒకరోజు తాగొచ్చి అలా వికాస్ చేతిలో నా జీవితం బలైపోయింది. నాకు జరిగిన అన్యాయానికి నన్ను వికాస్ పెళ్లి చేసుకుంటేనే నా జీవితానికి న్యాయం జరుగుతుందని భుజంగరావు తాతయ్య వికాస్ని పెళ్లికి ఒప్పించారు. అమృతకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటే వీడు అమృతమేళలో తాళి కట్టాలి 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 కట్టాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం ఇదే, నా నిర్ణయం ఇదే, నా నిర్ణయం ఇదే, నా నిర్ణయం ఇదే. ఈ విషయాలన్నీ ఢిల్లీకి ఫోన్ చేసి నేను సుబ్బలక్ష్మి నీకు చెప్పా. అప్పటికి మమ్మల్ని అపార్థం చేసుకుని మీరు నమ్మలేదు. ఆ తర్వాత మా పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావని వికాస్ చెప్పాడు. మా పెళ్లి వారం రోజులుందనగా ఒకరోజు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను అడ్డు తొలగించుకోవాలని వికాస్ నన్ను చంపాలనుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చంపారా లేదా? అది మీ చేతుల్లో తప్పించుకుని పారిపోయింటే చెప్పండి, నేనేం ఫీల్ అవ్వను. 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు కాదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, దాన్ని వెతికి మరీ చంపండి. బ్రతికి బయటపడి విక్రమ్ డెన్ నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను. వికాస్ చేతిలో నా జీవితం నాశనం అయిపోయినా రేపు వికాస్తో నీ పెళ్ళైతే నీ జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకే వికాస్ గురించి దారుణమైన నిజాలన్నీ అంకుల్కి చెప్పి ఒక స్నేహితురాలుగా నీ జీవితాన్ని కాపాడదామని ఇక్కడికి వచ్చాను. వికాస్ ఎన్ని దుర్మార్గాలు చేయడానికి కారణం కేవలం నీ వెనక నాస్తి. మీ నాన్న 100 కోట్ల ఆస్తికి వాసుడు కావాలని వికాస్ ఇన్ని ఘోరాలు చేశాడు. వాడు మీ ఆస్తిని ప్రేమించాడే కానీ నిన్ను ప్రేమించలేదు రేణుక. అది రేణుక జరిగింది. ఎన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న ఈ నిజాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక పిచ్చి దానిలో తిరిగాను. నా జీవితం ఇలా తయారవడానికి కారణం ఆ వికాసే. నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లో నుంచి వచ్చిన పచ్చి నిజాలు. నన్ను నమ్ము రేణు, నన్ను నమ్ము. అమృత, నువ్వు చెప్పింది విని నేను షాక్ అయ్యానే. ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. నేను నిన్ను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటుంటేనే. నన్ను క్షమించు అమృత.